వెళ్ళు. ఇక్కడేం చూస్తున్నారు మేడం? అద్దం పగిలిపోయిందేంటి? ఏమైంది మేడం? ఎవరు పగలగొట్టారు? అదే చూస్తున్నాను మంగా. ఇందాక పిల్లి ఈ గదిలోకి వచ్చింది. ఓ, పిల్లి పగలగొట్టిందా? ఛీ, దొంగ పిల్లి బంగారం లాంటి అద్దాన్ని నాశనం చేసింది. అయినా ఇంట్లో పిల్లుల్ని బల్లుల్ని పెట్టుకోవడం ఏంటి మేడం? తన్ని తరిమేయకుండా మీరొచ్చేలోపే పారిపోయిందా? నేనుండుంటే దాని పని చెప్పేదాన్ని. నాకు అలాంటి దొంగ పిల్లులంటే అసహ్యం, కోపం. లేకపోతే నిన్న రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం గిన్నె మీద మూత పడేస్తుందా? ఈ రోజు అద్దం పగలగొడుతుందా? ఎంత ధైర్యం మేడం దానికి? చాటుగా దాక్కుని దాగుడు మూతలాడుతుంది. దొంగ మొహంది. అన్నీ పాడు చేస్తుంది. మీరేం వరి అవ్వకండి మేడం. ఏదో ఒక టైంలో అది నా కంట పడకపోదు, దాని పని పట్టకపోను. తొందరలోనే దొరికేస్తుంది. దొంగలా ఎన్నాళ్ళు దాక్కుంటుంది? పట్టుకుంటాను. పర్మనెంట్ గా ఆ పిల్లిని పట్టుకుని మొహం పగలగొడతాను. మీరే చూస్తారుగా. ఈ మంగ తలుచుకుంటే తార్ మార్ తక్కడు మారే. కంగన్, ఇదే మా నిత్యల్లు. ఐ నో. నేను ఆల్రెడీ ఇక్కడ 2 times వచ్చాను. చెప్పిందంతా గుర్తుందిగా. లోపలికెళ్ళాక ఎక్కువ ప్రశ్నలు వేయకు. 2 మాటలు. నిత్య ఫ్యాషన్ షోకి పనికిరాదు, పోటీలో పాల్గొనడం వేస్ట్. ఈ 2 ముక్కలు చెప్పి వెళ్ళిపో. ఓకే, లెట్స్ గో. ఇంతకు నువ్వు ఆడా మగ అది చెప్పలేదు. అవసరమా? పదండి. కమ్. జై, మంగా ఎక్కడున్నారు? ఇలా రండి. మంగమ్మ, నీకోసం ఎవరొచ్చారో వచ్చి చూడు. హలో, మంగ ఎవరు? మంగ అంటే నిత్య. నిత్య మంగ ఎలా అవుతుంది? నిత్య మంగ అయింది, మంగ నిత్య అయింది. ఇంతకు మించి ఎక్కువ ప్రశ్నలు వేయకు. జై, మంగా. కంగారు వచ్చాడేంటి మామ్? మంగకి క్యాట్ వాక్ నేర్పించాలన్నావు కదా. Hey baby, how are you?
ఏయ్ ఎవడ్రా నువ్వు? ఆ గట్టుకి ఈ గట్టుకి మధ్యలో ఉన్నావు. హే ఇట్స్ మీ కంగన్. కంగనానా బొంగనానా? మళ్ళీ దగ్గరకొచ్చావనుకో గో పెడెక్కే సౌండ్ వచ్చేస్తుంది, జాగ్రత్త. ఓ షిట్, ఆ మెంటల్ దేవనుకుంటుంది మామ్? కంగన్ ఎవరనుకుంటుంది? వాడొక ఫేమస్ ట్రైనర్. మంగకి తెలియదు కదా బేబీ. హే నువ్వు నన్నే మర్చిపోయావా? నేను నీకు 2 times ట్రైనింగ్ ఇచ్చాను. దేనికి ట్రైనింగ్ ఇచ్చావు? క్యాట్ వాక్ చేయడానికి. క్యాట్ వాక్ నీకు గుర్తులేదా? చెప్పాను కదా తనంతా మర్చిపోయిందని. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలని. సారీ మ్యాన్, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? తను నిత్య కాదు. ఆగలుడు. ఇప్పుడు తన నిత్య కాదు మంగ అని అందరికి తెలియాలా? కాసేపు నిత్య అనుకొని. ఓ అయితే కాసేపు నేను నిత్యనన్నమాట. అంతేనమ్మా. ఆ క్యాట్ వాక్ ఏదో నేర్పించి వెళ్ళిపోతాడు, నేర్చుకో. నేర్చుకుంటాను. నీ పేరెంట్ అన్నా? కాంగనా బేబీ, కాంగనా. నువ్వు నాకు పెళ్లి నడకలు నేర్పించడానికి వచ్చావా? వాట్? పిల్లి నడకనా? అదే కంగనా, క్యాట్ వాక్. ఓ క్యాట్ వాకా? అయినా చాపకి ఈత నేర్పించడం ఏంటి? ఆల్రెడీ క్యాట్ వాక్ లో నన్నే మించిపోయిన నీకు నేను నీకు క్యాట్ వాక్ నేర్పించడం ఏంటి? కదా, వెళ్ళిపో. ఏ ట్రైనింగ్ లేకుండా క్యాట్ వాక్ చేయడం అంత ఈజీ కాదు. నేర్చుకో. ఈజీ కానప్పుడు నేర్చుకోవడం ఎందుకండి? నేర్చుకున్నావు అనుకో ఈజీ అయిపోతుంది. ఒక్కసారి నువ్వు చూసావు అనుకో ఆటోమేటిక్గా నేర్చేసుకుంటావు. సరే, మీరు చెప్పారు కదా, ప్రయత్నిస్తాను. ఎలా నడవాలో ఒకసారి చూపించు. వాట్? మీ క్యాట్ వాక్? యా ఓకే. 1 2 buckle my shoe. 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 ఏది ఇంకొకసారి చూపించు. ఇంకోసారా? ఓకే నో ప్రాబ్లం, నేను చూపిస్తా. 1 2 buckle my shoe. 1 2 buckle my shoe. 1 2 buckle my shoe. 1 2. ఏది ఇంకోసారి చూపించు. మామ్, కంగన్తో అది ఆడుకుంటుంది మామ్. అంటే 2-3 సార్లు చూస్తే కానీ అర్థం అవ్వదు కదా బేబీ. 1 more time. ఓకే నేను చూపిస్తాను. 1 2 buckle my shoe. 1 2 buckle my shoe. 1 2 buckle my shoe. అరే భలే నడుస్తున్నావే. ఒకసారి మళ్ళీ చూపించు. మావిడ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్. ఒక్కసారి చూసిందంటే ఇట్టే పట్టేస్తుంది. ఇప్పటికే 3 సార్లు నడిచాను సార్. ఇప్పుడు మా మేడం గారు నడుస్తారు చూడు కంగనా, మీరు నడవండి మేడం. బంగారం నడు. కమాన్ బేబీ. 1 2 బిందెల మీద షూ. బిందెల మీద Oh, shit. షూ. ఇది క్యాట్ వాకా? ఏ కాదా? నేను ఎలా నడిచాను, మీరు ఎలా నడిచారు? నువ్వు అసలు నిత్యానా? మోటిగా అడక్కు, అది కుట్టిన కొడుతా. ఇంకోసారి ప్రయత్నించు బంగారం. పోండి, నా వల్ల కావట్లేదు. నీ వల్ల కానిది ఏది ఉండదు. ట్రై చేయ బంగారం. వన్ టూ బిందెల మీద షూ. బిందెల మీద షూ. ఇదా? 1 అరే 2 Oh no. బిందెల మీద అరే అరే. షూ. 1 2 అయ్ బాబోయ్. బిందెల మీద
చెప్పాను కదండి నా వల్ల అవ్వదని. సంథింగ్ రాంగ్. నిత్య ఇలా చేయదు. వాట్స్ హ్యాపెనింగ్? నీకు అలాంటి అనుమానాలు రాకూడదు. వచ్చిన పని చూడు. చూడు. అల్లుడు, నిత్యతో క్యాట్ వాక్ ఎలా చేయించాలో నాకు తెలుసు. చేయించి చూపుతాను చూడు. ట్రైనర్ వల్లే కానిది మీ వల్ల ఏమవుతుందండి? ఎలా చేస్తానో చూడవే. ఏదో పిట్ట ముఖం వేసుకోండి. వాకింగ్ చేయిస్తానంటే అరటిపండు తింటున్నాడేంటి? ఎప్పుడు తిండికోలే సచ్చిరోడు. టట్టడాయ్. ఏం చేస్తున్నాడు మామ అతను? అరటిపండు తింటున్నాడు. అది నాకు తెలుసు మామ్. ఆ పండుతో ఏం చేస్తాడు? నాకేం తెలుసు బేబీ. ఈ తొక్కపై కాలు వేయకుండా నడవమా. అదే క్యాట్ వాక్. అంత ఈజీయా బాబాయ్? వెరీ ఈజీ అమ్మా. ఏంటిది? తొక్కపై కాలేసి కింద జారి పడినట్టే తల పగిలి చేస్తుంది. మంచిదేగా, మనకు కలిసి వస్తుంది. ఐడియా బాగుంది. తొక్కని టచ్ చేయకుండా వాక్ చే బంగారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ నువ్వే చూసుకో స్వామి. అది అంతేనమ్మా, అంతే. క్యాట్ వాక్ వచ్చేసింది. క్యాట్ వాక్ కుప్పిగింతలా. క్యాట్ వాక్ అంటే అరటి తొక్కల మీద అడుగులు వేయటం అయిపోయింది. ఛీ! What is this? ఏవండి, నేనెక్కడున్నాను? స్వర్గంలో. మీరెక్కడున్నారు? నీ పక్కనే. నా క్యాట్ వాక్ వచ్చేసిందా? కౌగిలించుకోవటం వచ్చేసింది. ఛీ! నిజం. వాట్ ఇస్ దిస్ మామ్? ట్రైనింగ్ తీసుకోమంటే రొమాన్స్ చేస్తుంది. నో, ఇలా అయితే అది ఈ జన్మలో క్యాట్ వాక్ నేర్చుకోలేదు. చంద్రిక, కావాలని పడ్డారా, కాకతాళీయంగా పడ్డారా? కనబడడం లేదండి. తొక్క మీద కాలు వేసి పడ్డారు. ఏ లేవండ్రా, ఏంటి మీరు చేస్తున్న పని? కింద పడ్డాం అత్తయ్య. లే బంగారం. I'm very disappointed, Nitya. You forget everything. నీకు క్యాట్ వాక్ చేయడం అసలు రాదు. నో కంగన్, తను చేస్తుంది. ఇంపాసిబుల్. ఇలా చేస్తే ఫస్ట్ రౌండ్ లోనే పట్టుమని ఎలిమినేట్ అయిపోతుంది. దీనికంటే షోలో పార్టిసిపేట్ చేయకుండానే బెటర్. కనీసం పర్వాన మిగిలిపోతుంది. ఎందుకంటే ముందు సాధించిన 2 టైటిల్స్ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అనుకుంటారు. ఐ థింక్ యు ఆర్ అన్ఫిట్. సారీ, ఐఎమ్ రియలీ సారీ. I'm going from here. Don't stop me. Don't stop me. Oh. అయ్యో కంగన్, 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 ఆగండి. మామ్, విన్నావా? అన్ఫిట్ అంట. దట్ ఈజ్ మంగ. ఇప్పటికైనా అర్థమైందా? అలాంటి దాన్ని నువ్వు నమ్ముతున్నావు. నువ్వేం ఫీల్ అవ్వకు మంగా. ఎవరు ఏమన్నా సరే నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు గెలుస్తున్నావు.
మేడం, ఆ ట్రైనర్ ని మీరు భలే ఆడుకున్నారు, బెదరగొట్టి పంపించేశారు. కానీ ఇంత చేసినా ఆ నిత్య గారు బయటపడలేదండి మేడం. పడుతుంది చారి గారు. అద్దం పగలగొట్టేదాకా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఇంకో 2-3 సీన్లు అంతే, బయటకు వచ్చేస్తుంది. సూపర్ కంగన్, చెప్పింది చెప్పినట్టు చేశారు. నీ పెర్ఫార్మెన్స్ కి నా అరటి తొక్క ప్లాన్ యాడ్ అయ్యి ప్లాన్ పిక్స్ కెళ్ళింది. ఇక నిత్య కాంపిటీషన్ కి రాదు. థ్యాంక్స్. కానీ నిత్య బిహేవియర్ లో చాలా చేంజెస్ వచ్చాయి, నమ్మలేకపోతున్నాను. అదంతా నీకెందుకు? నిత్య పోటీకి రాకూడదు, నైనా గెలవాలి. ఓ, అదే జరగబోతుంది. వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పు. ఓకే. నిత్య ఆల్రెడీ అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉంటుంది. మనం వెళ్ళి ఇంకొంచెం ఆజ్యం పోయాలి. ఆజ్యం పోయటంలో మనకు మించిన వాళ్ళు ఎవరు లేరు కదా. పదండి. ఏంటమ్మా ఇలా జరిగింది? మంగిలా చేస్తుందని మేము అస్సలు ఊహించలేదు. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే రాజ్యాన్ని పరిపాలిస్తుందా చంద్రిక? చెప్పుల్నే కొరుకుతుంది. నిజం చెప్పారు. కష్టపడి ట్రైనర్ని తీసుకొస్తే వాణ్ణి కొట్టి తిట్టి అవమానించింది. క్యాట్ వాక్ చేయమంటే జైతో రొమాన్స్ చేసింది. నీ పిచ్చి కాకపోతే పేడకళ్ళు ఎత్తుకునేది క్యాట్ వాక్ ఎలా చేస్తుంది? తనకు వచ్చిందే చేసింది. ఈ రోజు చేసింది రేపు పోటీలో చేస్తే అవ్వా అందరూ నవ్వరు? నిత్యకేమైందని చెవులు కొరుకోరు? ఇంకా నయం, చెప్పులు కోడిగుడ్లు విసిరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రేపు మంగ ఓడిపోతే మన నిత్య ఓడిపోయినట్టండి. నిత్యకు అవమానం జరిగినట్టు. అంతేగా, క్యాట్ వాక్ చేయలేకపోయిన నిత్య అని టీవీలో 1కి 10 సార్లు చూపిస్తారు. నిత్య మోడల్గా అన్ఫిట్ అని పేపర్లో ఫ్రంట్ పేజీలో వేస్తారు. అయ్యో అంతేనా? ఆ ట్రైనర్ గాడ్ అన్నట్టు ముందు సాధించిన 2 టైటిల్స్ లంచమిచ్చి కొనుక్కున్నారని అంతా ఆడిపోసుకుంటారు. ఇంతకంటే అవమానం ఇంకేమీ ఉండదు. అయితే ఇప్పుడేమంటావే? నీ ఉద్దేశం ఏంటి? నీ మనసులో ఏముందో చెప్పు. అమ్మా నిత్య, నువ్వు మా స్వప్న లాంటి దానివనుకుని చెప్తున్నాను. మంగ పోటీకి వెళ్లి ఓడిపోయి అందరి ముందు నీ పరువు పోయి నువ్వు అవమానపడే కంటే అది పోటీకి వెళ్ళకపోవడమే మంచిది. అవునమ్మా, తల్లకిందులుగా తపస్చేసిన ఆ మంగ ఈ పోటీలో గెలవలేదు. ఫ్యాషన్ షోలో పేలైన నిత్య అని అనిపించుకోవటం కంటే పోటీకి అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన నిత్య అనిపించుకోవడమే కాస్త గౌరవంగా ఉంటుంది. కాస్త ఆలోచించమ్మా. ఈ రూమ్లో మీరేం చేస్తున్నారు? ఇలా మాటిమాటికి మీరు నిత్య దగ్గరకొస్తే మంగకి డౌట్ వస్తుంది. ఏదైనా ఉంటే నాతో చెప్పండి. ముందిక్కడి నుంచి వెళ్ళండి. బేబీ, నువ్వు వీళ్లతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వకు. నేనొక డెసిషన్కి వచ్చాను మామ్. ఏ విషయంలో బేబీ? మంగని ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయొద్దు అని చెప్పు. అదేంటి బేబీ? అది నీ డ్రీమ్ కదా. ఆ డ్రీమ్ డ్రీమ్ లాగే ఉండిపోని మామ్. ఆ కల పీడ కల కాకూడదు. ఏమైంది బేబీ? ఏమీ కాకూడదనే చెప్తున్నాను. పోటీలో మంగ ఓడిపోతే అది నా ఓటమి, అది నాకు అవమానం. మీడియా మొత్తం నన్ను టార్గెట్ చేస్తుంది. దానికంటే అది పోటీకి వెళ్ళకపోతే మంచిది.
అది కాదు బేబీ. ఇంకేం చెప్పకు మామ్. ఇందాక చూసావు కదా, క్యాట్ వాకే చేయలేకపోయింది. అక్కడికి వెళ్ళి నా పరువు తీస్తుంది. నేను మంగకి సరిగ్గా చేయమని చెప్తాను. అసలు ఏమీ చెయ్యొద్దని చెప్పు. పోటీకి వెళ్ళొద్దు అని చెప్పు. బేబీ, డూ వాట్ ఐ సే మామ్.